అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు వీడియోలో ఇన్షాల్లా మనం ఒక వలి యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందాం. బగదాదు నగరం నుండి వచ్చి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపురం జిల్లా గుత్తి పట్టణం నందు దాదాపుగా 350 సంవత్సరాల క్రితం వచ్చి ఇస్లాంకు అంతులేని సేవ చేసి ప్రజలకు సన్మార్గం చూపి ప్రజలందరి ఆదరాభిమానాలు పొంది అల్లాహ్ యొక్క వలీగా పిలువబడినటువంటి హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని అల్ బగ్దాది సుహరవర్ది రహమతుల్లాహి తాలాలై గారి యొక్క జీవితం గురించి ఈరోజు ఇన్షా అల్లా కొంచెం తెలుసుకుందాం. ముందుగా ఆయన పేరును పరిశీలిద్దాం. ఎందుకంటే ఏ వలి యొక్క చరిత్రనైనా మనం చూడాలంటే ఆయన పేరు మనం పూర్తిగా చదివితే అందులోనే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆయన పేరు చూసుకున్నట్టయితే సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని అల్ బగ్దాది సుహరవర్ది. ఇందులో ఆయన పేరు వచ్చేసి షా అలీ హుసేని. ఆయన పేరు షా అలీ హుసేని అని ఉంది అంటే ఆయన ఇమామే హుసైన్ రది అల్లాహు తాలాను గారి యొక్క వంశస్థుడు అని మనకు తెలుస్తుంది. ఇక గంజుల్ అస్రార్ అని ఉంది. గంజుల్ అస్రార్ అనేది ఆయన యొక్క లఖబ్, అంటే ఆయనకు ఇచ్చినటువంటి బిరుదు. ఇది ఆయన యొక్క గురువు గారు ఇచ్చినారని చెప్పేసి ప్రసిద్ధి చెందింది. గంజుల్ అస్రార్ అంటే అర్థం ఏమిటంటే రహస్యాల ఖజానా అని అర్థం. అలాగే ఆయనకు మరొక బిరుదు మారిఫే ఆగా అని కూడా ఉంది, అంటే మారిఫత్ను ఎరిగినవాడు అని. తరువాత అల్ బగ్దాది అని ఉంది. బగ్దాది అని ఉంది అంటే ఆయన బగ్దాదు నగరం నుండి వచ్చారు అని మనకు తెలుస్తుంది. అలాగే ఆయన పేరులో చివరన సుహరవర్ది అని ఉంది. ఇది సెహరవర్దీనో షోర్వర్దీనో కాదు, ప్రజలందరూ కూడా చాలా మంది తప్పుగా చెప్తుంటారు. ఇది సుహరవర్ది, సుహరవర్ది. ఇది ప్రసిద్ధికి ఎక్కినటువంటి 4 సూఫీ సిల్సిలాలలో ఇది కూడా ఒక సిల్సిలా. ఎలాగైతే ఖాదిరియా, చిష్తియా, నక్షబందియా ఉందో అదేవిధంగా సుహరవర్ది అనేది కూడా ఒక సూఫీ సిల్సిలా అన్నమాట. హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని అల్ బగ్దాది సుహరవర్ది గారు సుహరవర్ది సిల్సిలాలో ఆయన మురీద్గా ఉన్నారు. తర్వాత ఆయన ఖిలాఫత్ను కూడా పొందడం జరిగింది. ఆయన యొక్క ఉరుసు 11 రబియు సాని, అంటే ఇదే నెలలో 11వ తారీఖున ఆయన యొక్క ఉరుసు జరగడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. ఆయన యొక్క దర్గా, ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క మజార్ ఎక్కడ ఉంది అంటే గుత్తి పట్టణం నందు ఆస్థానే ఆలియా సుహరవర్దియా సాహెబ్ కట్ట అనే ప్రాంతంలో ఉంది. ఇక ఆయన యొక్క జీవితం గురించి కొంచెం తెలుసుకుందాం. హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని అల్ బగ్దాది సుహరవర్ది గారు బగ్దాద్ నగరంలో జన్మించారు. ఇమామే హుసైన్ రది అల్లాహు తాలాను గారి వంశస్థులు. చిన్నప్పటి నుండే ఆయనకు జ్ఞానంపై అమితమైనటువంటి ఆసక్తి ఉండేది. ఆయన విద్యాభ్యాసం తర్వాత హజరత్ సయ్యద్ షా బహావుద్దీన్ రజాక్ హుసేని సుహరవర్ది రది అల్లాహు తాలాను గారి యొక్క సేవలో తరించడం జరిగింది. ఆయన దగ్గర సేవ చేస్తూ ఆయన దగ్గర మురీదుగా మారడం జరిగింది. తర్వాత ఒకానొక రోజు హజరత్ సయ్యద్ షా అలీ హుసేని రది అల్లాహు తాలాను గారి యొక్క సేవకు మెచ్చి ఆయన ఖిలాఫత్ను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గంజుల్ అస్రార్ అనే లఖబ్ను కూడా వారి యొక్క పీర్ అయినటువంటి హజరత్ బహావుద్దీన్ రజాక్ హుసేని రహమతుల్లాహి తాలాలై గారు ఇచ్చారని చెప్పేసి ప్రతీతి. అలా ఆ విధంగా హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని బగ్దాది గారు వారి పీర్ అయినటువంటి హజరత్ బహావుద్దీన్ రజాక్ హుసేని గారి చేత ఖిలాఫత్ను పొంది సుహరవర్ది సిల్సిలా యందు వారు ఒక పీర్గా మారడం జరిగింది. అలా గురువు గారు ఈయనకు ఇవ్వవలసినటువంటి తర్ఫీదునంతా ఇచ్చిన తరువాత ఇస్లాం యొక్క వ్యాప్తి కొరకు, సన్మార్గాన్ని ప్రజలకు చూపడం కొరకు ఈయనను దేశం వైపు పర్యటించవలసిందిగా ఆజ్ఞాపించడం జరిగింది. అలా హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని అల్ బగ్దాది సుహరవర్ది గారు గురువు గారి దగ్గర నుండి అనుమతి తీసుకొని ఆయన ఆజ్ఞ మేరకు భారతదేశం యొక్క పడమర వైపున ఆయన యొక్క ప్రస్థానాన్ని సాగించారు. అలా బెంగాల్ మీదుగా ఆయన ప్రయాణం చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగి ఇస్లాం యొక్క సందేశాన్ని వినిపించారు. చివరకు అప్పటి కాలంలోని దక్కన్లోని ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాత పట్టణమైనటువంటి గుత్తి పట్టణానికి కడకు రావడం జరిగింది. గుత్తికి వచ్చి ఆయన
గుత్తి కోటకు సమీపంలో ఉన్నటువంటి బాహార్పేట్ అనే ప్రాంతంలో తాత్కాలికంగా విడిది చేసేవారు. అక్కడే ఆయన అల్లాహ్ యొక్క ఆరాధనలో మునిగి ఉండేవారు. ప్రజలకు ఇస్లాం సందేశాన్ని వినిపించేవారు. ఆయన సాంగత్యం వల్ల అప్పటికే విలువలు లేని జీవితాన్ని గడుపుతున్న వారు, చెడు మార్గంలో జీవించి ఉన్నవారు మంచిగా మారడం జరిగింది. ఆయన వద్దకు వచ్చేవారి సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున వారి సన్నిధిలో హాజరయ్యేవారు. ఎప్పుడైతే మనం ఒక మంచి పని చేస్తూ ఉంటామో మన వద్ద ప్రజలు గుమిగూడుతారో, మనకు ప్రఖ్యాతి అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, ఎంతమంది మంచి వాళ్ళు మన పక్కన ఉన్నా సరే దాన్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు కూడా మనకు కొంతమంది కనిపిస్తారు. అలా ఈయన యొక్క ఖ్యాతిని చూసి ఓర్వలేక కొంతమంది ఈయనపై శత్రుత్వాన్ని పెంచుకోవడం జరిగింది. వారు ఈయన ఇలాగే ఈ పట్టణంలో ఈయన యొక్క ఖ్యాతిని పెంచుకుంటూ పోతే మన స్థాయి పోతుందేమో అనే భయం వారికి పట్టుకుంది. ఈయన్ను ఎలాగైనా ఇక్కడ నుండి తరిమేస్తే గాని మన యొక్క ప్రజలు ఆయన వద్దకు వెళ్ళడం మానరు అని వారికి అర్థమైపోయింది. ఆయన్ని ఈ పట్టణం ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా అనేక మార్లు హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేనీ అల్ బగ్దాదీ సుహరవర్దీ గారిపైన ఒత్తిడి తెచ్చారు. అయినా ఆయన బెదరకుండా అల్లాహతాలా ఖురాన్లో చెప్పినట్టుగా నా వలీలకు భయం కానీ బాధ కానీ ఉండదు అని చెప్పిన విధంగా ఆయన భయపడకుండా అల్లాహ్ యొక్క ఆరాధనలో, ఇస్లాం యొక్క సేవలో మునిగిపోయారు. కానీ రాను రాను ప్రజల ఆదరాభిమానాలతో పాటు ఆయనపై ఇక్కడి నుండి వెళ్ళవలసిందిగా ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇంతలో ఒక వ్యక్తి, ఎవరైతే ఆయన్ను వ్యతిరేకిస్తూ వచ్చారో వారిలోని ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చి, మీరు చెప్తున్నదంతా నిజమే అయితే, మీరు సత్యమే పలుకుతున్నట్లయితే, మీరు ప్రజలకు బోధిస్తున్నదంతా నిజమే అయితే మా యొక్క ఒక షరతును అంగీకరించండి. ఈ షరతు గనక మీరు అంగీకరించి ఆ షరతులో మీరు గెలిచినట్లయితే మేము ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళండి, ఈ పట్టణం విడిచి వెళ్ళండి అని మీకు ఒత్తిడి తేం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. కానీ ఒకవేళ మీరు ఓడిపోతే మీరు ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళండి అని పలికారు. షరతు ఏమిటి అని చెప్పేసి హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేనీ రదియల్లాహు తాలా అన్హు గారు అడిగారు. ఏమి లేదు, నిండుగా ఉన్నటువంటి ఈ బావిలో మీరు మీ ప్రభు యొక్క ఆరాధన చేసి మాకు చూపించండి, మీరు సత్యమే అని మేము ఒప్పుకుంటాము అని అతను పలికాడు. అయితే హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేనీ రదియల్లాహు తాలా అన్హు గారు ఆ షరతును అంగీకరించారు. అవతలి వారు కూడా ఈయన ఎలాగూ ఇది చేయలేడు, అదే బావిలో పడి ఈయన మరణించవచ్చు, ప్రజలకు ఆయన యొక్క నిజం బయటపడుతుంది అని చెప్పేసి వారు కూడా శత్రువులు ఎంతో సంతోషంగా ఈయన్ను వదిలేసి వెళ్ళారు. ఇక ఈ ఘట్టం జరగడానికి ఒక రోజును నిర్ణయించారు. ఆ రోజున ఆ బావి వద్దకు హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేనీ బగ్దాదీ సుహరవర్దీ రహమతుల్లాహి తాలా అలైహి గారిని పిలిచారు. ప్రజలందరూ తండోపతండాలుగా ఆ దృశ్యాన్ని చూడ్డానికి వచ్చారు. అప్పుడు ఆ శత్రువుల యొక్క నాయకుడు ఏమన్నాడంటే, మీరు వెళ్ళి మీ యొక్క ప్రభువుకు ఈ నీటి మీద ఆరాధన చేసి రండి అని చెప్పేసి సవాలు విసిరాడు. ఈ ఘట్టం జరగడానికి ముందు హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేనీ రహమతుల్లాహి తాలా అలైహి గారు అల్లాహ్ను ఎంతగానో వేడుకున్నారు. ఓ అల్లాహ్, ఇది నీ సత్యమతమైనటువంటి ఇస్లాంను నిరూపించాల్సినటువంటి పరిస్థితి. నేను నీ యొక్క ఇస్లాం మతం కొరకే నా జీవితాన్ని అర్పించాను. ఈ పరీక్షలో నేను గెలుపొందేలా చేసి ఇస్లాం యొక్క స్థాయిని వీరి ముందు ఏ విధంగానైనా సరే నువ్వు రుజువు చేయించు అని అల్లాహ్ను వేడుకున్నారు. అల్లాహ్ యొక్క శరణు లభించాలని ఎంతగానో ప్రార్థించారు. అల్లాహ్ తాలా ఒక హదీసే ఖుద్సీలో సహీ బుఖారీలో ఉంది, ఈ విధంగా తెలిపాడు, ఎవరైతే నా యొక్క ఏ వలీతో అయినా శత్రుత్వం పెట్టుకుంటాడో నేను వాడిపై యుద్ధాన్ని ప్రకటిస్తాను. అదే హదీసులో చివరన అల్లాహ్ తాలా అంటున్నాడు, ఆ వలీ, ఆ వ్యక్తి నన్ను శరణు వేడుకుంటే నేను అతనికి తప్పకుండా అనుగ్రహిస్తాను అని కూడా పలికాడు. అల్లాహ్ తాలా తన వాగ్దానం మేరకు హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేనీ అల్ బగ్దాదీ సుహరవర్దీ గారికి శరణును ఒసగాడు. అది ఏ విధంగా జరిగింది అంటే, ప్రజలందరూ చూస్తూ ఉండగా హజరత్ సయ్యద్ షా అలీ హుసేనీ బగ్దాదీ సుహరవర్దీ రహమతుల్లాహి తాలా అలైహి గారు జాయ్ నమాజ్ను పరిచి ఆ నీటి మీద నమాజు చేసి బయటికి తిరిగి రావడం జరిగింది. అలా క్షేమంగా ఆయన బయటికి తిరిగి రావడం ప్రజలందరూ వారి యొక్క కళ్ళతో చూడడం జరిగింది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి వారు తండోపతండాలుగా వచ్చి ఆయన కాళ్ళ మీద పడడం జరిగింది. శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోవడం తప్ప వారికి మరొక మార్గం లేదు. ఆయన ఈ మహిమను చూపించినటువంటి బావి ఇప్పటికీ ఆయన సమాధికి ఎదురుగానే ఉంది.
ఇదే ఆ యొక్క బావి. ఆ తర్వాత షరతు ప్రకారం ఆ శత్రువులు ఆయన్ను అక్కడే ఉండడానికి అనుమతినిచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని ఖాళీ చేయించి హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని అల్ బగ్దాది సొహరవర్ది గారికి కానుకగా ఇవ్వడం జరిగింది. ఆ ప్రదేశాన్నే ఆయన యొక్క నిస్బత్తో సాహెబ్ కట్ట అని పిలుస్తున్నారు. ఈ సాహెబ్ కట్ట వద్దే ఆయన జీవితాంతము అల్లాహ్ యొక్క ఆరాధనలో ప్రజలకు సన్మార్గాన్ని చూపిస్తూ గడిపారు. నేటికి కూడా ఆయన వంశస్థులు వారసులు తరతరాలుగా ఇక్కడే జీవిస్తున్నారు. ఆయన మూలంగానే ఈ ప్రదేశానికి సాహెబ్ కట్ట అనే పేరు పడింది. తరతరాలుగా ప్రజలు ఈ ప్రదేశాన్ని సాహెబ్ కట్టగా పిలుస్తున్నారు. హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని అల్ బగ్దాది సొహరవర్ది రహమతుల్లాహి తాలా అలైహి గారి యొక్క ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. వారి యొక్క ఖ్యాతి బాద్షాలు, రాజులు, నవాబుల వరకు చేరింది. ఎంతో మంది నవాబులు ఆయనకు కానుకలు పంపి ఆశీర్వాదం కోరేవారు. ఉదాహరణకు షా ఆలం సానీ అనే బాద్షా 26వ మొహర్రం 35వ జులూస్ 35వ జులూస్ అంటే ఆయన పట్టాభిషిక్తుడైనటువంటి 35వ సంవత్సరాన ఎన్నో వందల ఎకరాల భూమిని ఆయనకు కానుక చేస్తున్నట్టు దస్తావీజులు పంపి ఆయన ఆశీర్వాదాన్ని కోరారు. అలాగే ఎంతో మంది నవాబులు కూడా ఎన్నో జాగిర్లను కానుకగా చేశారు. కానీ ఆ వివరాలు అన్నీ పూర్తిగా తెలియలేదు. అయితే గుత్తి చరిత్ర అనే పుస్తకంలో ఆయనకు అప్పటి కాలంలో దాదాపుగా 500 ఎకరాల వరకు భూమిని కానుక చేశారని అందులో రాయబడి ఉంది. చాలా ధార్మిక కార్యక్రమాలకు ఆ భూమిని కూడా ఇచ్చారని చెప్పేసి కూడా ప్రజల్లో ప్రసిద్ధి చెందారు. ఇక ఆయన మరణం గురించి చూసుకున్నట్టయితే ఆయన ఏ సంవత్సరంలో ఏ విధంగా మరణించారు అనే విషయాలు మనకు స్పష్టంగా తెలియలేదు. కానీ ఆయన రబీఉస్సానీ నెల 11వ తారీఖున ఇహలోకం వీడారు అనేది ప్రతీతి. ఒక అంచనా ప్రకారం ఆయన 1107 హిజ్రీలో ఇహలోకం వీడారు అని చెప్తారు. అల్లాహు ఆలము, అల్లాహకే అన్ని విషయాలు బాగా తెలుసు. ఆయన యొక్క ఖలీఫాలను చూసుకుంటే ఆయన యొక్క ఖలీఫాలలో ప్రముఖులు హజరత్ సయ్యద్ షా ముహమ్మద్ హుసేని సుహరవర్ది రహమతుల్లాహి తాలా అలైహి గారు. ఇక పూర్తి రాయలసీమలో 2 సుహరవర్ది ఆస్థానాలు ఉన్నాయి. అంటే సుహరవర్ది సిల్సిలాకు సంబంధించినటువంటి వలీల యొక్క బార్గాహలు మనకు రాయలసీమలో 2 కనిపిస్తాయి. అందులో మొట్టమొదటిది పెనుగొండలోని హజరత్ సయ్యద్ షా బాబా ఫక్రుద్దీన్ హుసేని ఖలందరే బర్హక్ సుహరవర్ది రహమతుల్లాహి తాలా అలైహి గారి యొక్క సదర్ చౌక్. ఇక రెండవది గుత్తి పట్టణంలోని హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని అల్ బగ్దాది సుహరవర్ది గారి యొక్క ఆస్థానయే ఆలియా సుహరవర్దియా సాహెబ్ కట్ట. ఇక ఈ సాహెబ్ కట్ట యొక్క విశిష్టత, దీని యొక్క గుత్తి పట్టణంలో దీనికి ఉన్నటువంటి విశిష్టతను గురించి తెలుసుకుందాం. హజరత్ గంజుల్ అస్రార్ గారి యొక్క మహిమ మూలంగా ప్రారంభమైనటువంటి ఈ సాహెబ్ కట్ట 300 సంవత్సరాలుగా ఇస్లాం కొరకు గుత్తి పట్టణంలోని ప్రజల కొరకు సేవ చేస్తూనే ఉంది. ఒకప్పుడు ఇక్కడ విరివిగా అన్నదానాలు జరిగేవని కూడా మనకు కొన్ని పుస్తకాలలో లభిస్తుంది. అలాగే ఈ సాహెబ్ కట్ట దగ్గరికి ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి నిరంతరం వచ్చేవారు. ప్రజల మధ్య లేవనెత్తబడినటువంటి సమస్యలు కూడా ఇక్కడ పరిష్కరించబడినవి. ప్రజల యొక్క తగువులు, కొట్లాటలు ఇక్కడికి వచ్చి పరిష్కారం చేసుకునేవారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారి వంశస్థులపై ప్రజలకు అంత గౌరవ మర్యాదలు ఉండేవి. వారు ఒక మాట చెప్తే వారి యొక్క సమస్యల యొక్క పరిష్కారానికి వారు చొరవ చూపేవారు. అలాగే ఆయన వంశస్థుల్లో మనం చూసుకుంటే 5వ తరంలో హజరత్ సయ్యద్ షా సుల్తాన్ మొహియుద్దీన్ హుసేని సుహరవర్ది ఉర్ఫ్ దాదా పీర్ సాహెబ్ రహమతుల్లాహి తాలా అలైహి గారు ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆయన యొక్క సమాధి కూడా ఇదే సాహెబ్ కట్టలోనే ఒక వైపున అరుగుపై ఉంది. ఇది ఆయన యొక్క సమాధి. ఆయన యొక్క ఉరుసు కూడా రబీఉస్సానీ నెలలో 25వ తారీఖున జరుగుతుంది. ఇక ఇదే వంశంలో మరొక బుజుర్గ్ హజరత్ సుల్తాన్ మొహియుద్దీన్ సుహరవర్ది గారు కూడా వైద్యుడిగాను, ఉర్దూ మున్షీగాను, ఇంకా చెప్పాలంటే అనేకమైనటువంటి కళల్లో నిష్ణాతుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన యొక్క వైద్యానికి ఆశ్చర్యచకితులై ఎంఎస్ మిషనరీ కాలేజీ యొక్క వ్యవస్థాపకులు ఆయన యొక్క ఉర్దూ ప్రతిభను కూడా గుర్తించి కాలేజీలో ఉర్దూ మున్షీగా పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఆయన గుత్తి యొక్క మొట్టమొదటి ఉర్దూ మున్షిగా మనకు చరిత్రకెక్కడం మనం చూడవచ్చు. ఇక
హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని రహమతుల్లాహి తాలా అలైహి గారి యొక్క దర్గా నిర్మాణం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ దర్గా ఒకప్పుడు ఒక చిన్న గదిలో ఉండేది. ఆయన సమాధి యొక్క గది వెలుపల ఇద్దరు స్త్రీల యొక్క సమాధులు ఉన్నాయి. అందులో ఒకరిది వారి చెల్లెలిదని, మరొకరిది ఆ చెల్లెలి యొక్క కూతురిదని ప్రతీతి. ఇక వీరి సమాధులకు ఆనుకొని ఒక ప్రాంగణం అంటే ఒక హాల్ ఉంది. ఈ స్థలం ప్రజల యొక్క సన్మార్గం చూపడానికి, ప్రజలకు జ్ఞానం బోధించడానికి వాడుతూ ఉన్నారు. దీనినే సూఫీ పరిభాషలో ఖానఖా అంటారు. ఇది ఆ యొక్క హాలు. దర్గా యొక్క పాత నిర్మాణం శిథిలావస్థకు చేరడంతో 1974 సంవత్సరంలో దాన్ని అప్పటి పద్ధతి ప్రకారం పునర్నిర్మించారు. తర్వాత చాలా కాలం పాటు ఆ నిర్మాణం అలాగే కొనసాగింది. తర్వాత మళ్ళీ 2011 సంవత్సరంలో సౌలభ్యాలు కల్పించాలని చెప్పేసి దర్గా యొక్క నిర్మాణం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దర్గా 2011 సంవత్సరం తర్వాతది. ఇక మనం ఈ దర్గా మెట్లు దిగి కొంచెం కిందికి వచ్చామంటే ఇక్కడ ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఈ యొక్క మజార్లు సమాధులు ఏవైతే ఉన్నాయో ఇవి వారి కుటుంబ సభ్యులకు చెందినవని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇటువైపున మనకు ఈ అరుగు మీద ఉన్నటువంటి సమాధులు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులవే. తర్వాత ఇక మిగిలిన సమాధుల్లో కొన్ని వారి యొక్క మురీదులవి, తర్వాత కొంతమంది గవర్నర్లవి కూడా ఈ పెద్ద సమాధులు ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఇవి గవర్నర్లవి అని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఇక మనం ఇదే సాహెబ్ కట్ట దిగగానే మనకు హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని అల్ బగ్దాదీ సోహర్వర్దీ గారు మహిమను చూపించినటువంటి బావి కనిపిస్తుంది. ఒకప్పుడు ఎంతో మందికి దాహార్తిని తీర్చేది, కానీ ఇప్పుడు ఈ విధమైనటువంటి స్థితిలో ఉంది. ఇకపోతే ఈ బావి పక్కనే మనకు ఒక చిన్న సమాధుల తోట కనిపిస్తుంది, ఒక ఖబరస్థాన్ కనిపిస్తుంది. అందులో ఉన్న సమాధుల్లో కొన్ని వీరి వంశస్థులవే. దాన్ని మక్బరయే సోహర్వర్దియా అని కూడా అంటారు. ఇక ఈ బావిని ఆనుకొని అంటే దర్గాకు కరెక్ట్గా ఎదురుగా ఒక మస్జిద్ ఉంది. దాన్ని ఒకప్పుడు చోటి మస్జిద్ అంటే చిన్న మస్జిద్ అని పిలిచేవారు. దాన్ని ఇప్పుడు మస్జిదే గౌసుల్ ఆజం అని పిలుస్తున్నారు. ఇక మస్జిదే సోహర్వర్దియా గురించి తెలుసుకుందాం. హజరత్ సయ్యద్ షా అలీ గారి పేరుతో ఒక కాలనీ ఉంది. దానిని షా అలీ నగర్ అని పిలుస్తారు. ఇది దర్గా నుండి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో అనంతపురం రోడ్డునకు ఉంది. అక్కడ ఆయన యొక్క పేరుతో 21/2006లో ఆయన వంశస్థులు మరియు ప్రజల యొక్క సహకారాలతో మస్జిదే సోహర్వర్దియా యొక్క నిర్మాణం జరిగింది. ఆ మస్జిద్ 28/10/2006 షవ్వాల్ నెల 30వ తారీఖున 1427వ హిజ్రీ రోజున ప్రారంభం జరిగింది. ఈ యొక్క మస్జిద్ బహుశా మస్జిదే సోహర్వర్దియా అనే పేరుతో భారతదేశంలోని మొట్టమొదటి మస్జిద్ ఇదే కావచ్చు. ఈ యొక్క మస్జిద్ అక్కడ ఉన్నటువంటి బీసీ కాలనీ మొత్తానికి ఏకైక మస్జిద్. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ముస్లింలకు సేవ కల్పించడానికి, సౌలభ్యం కల్పించడానికి వీరి వంశస్థుల ద్వారానే అది కట్టడం జరిగింది. వారి కొరకు అది సదఖాయే జారియా అయింది. ఇక తర్వాత మద్రసయే ఇస్లామియా సోహర్వర్దియా. హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని అల్ బగ్దాదీ సోహర్వర్దీ రహమతుల్లాహి తాలా అలైహి గారి యొక్క మార్గంలో నడవడానికి, ఆయన చూపించినటువంటి మార్గాన్ని ప్రజలందరికీ తెలియచేయడానికి ఆయన ఆశీస్సులతో ఇదే వంశంలోని ముఫ్తీ సయ్యద్ షా అన్వర్ పాషా హుసేని గారు మిగిలిన కుటుంబ సభ్యులందరి సహాయ సహకారాలతో, ప్రజల యొక్క సహకారంతో 2017వ సంవత్సరంలో మద్రసయే ఇస్లామియా సోహర్వర్దియాను ప్రారంభించడం జరిగింది. అనతి కాలంలోనే వారి యొక్క మద్రసాలో పిల్లలు వచ్చి చేరడం జరిగింది. ఆ పిల్లలకు చక్కటి వసతులు, ఉచిత భోజన వసతి సదుపాయాలతో పాటు అరబీ యొక్క జ్ఞానం, ఖురాన్ యొక్క నాజిరా, హిఫ్జ్ అంటే ఖురాన్ యొక్క కంఠస్థం యొక్క విద్య, ఇవన్నీ కూడా బోధిస్తున్నారు. వీటితో పాటు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవి కూడా బోధిస్తూ ఉన్నారు. తరువాత ఈ మద్రసాలో పిల్లల బాగోగులు చూసుకోవడానికి ఒక కేర్ టేకర్, చదివించడానికి 2 టీచర్స్, మిగిలిన సబ్జెక్ట్స్ చదివించడానికి మరియు విడివిడిగా టీచర్స్, వంట వండడానికి ఒక వంట మనిషి, వారికి ఏదైనా అనారోగ్యం వస్తే చూడడానికి ఒక డాక్టరు, వీరినందరినీ కూడా అందుబాటులో ఉంచి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇక ఇదే మద్రసాను ఇంకా పొడిగించి, ఇంకా వ్యాప్తి చేసి ఇస్లాం యొక్క విద్యను బోధించాలనే సంకల్పంతో కూడా వీరు ఉండడం జరిగింది.
ఇంకా ఈ మద్రసాను పెద్దగా చేసి ఆలింగా ఒక వ్యక్తిని తయారు చేసే మాదిరిగా, అలాగే ప్రజలకు మరింత సులువుగా జ్ఞానాన్ని పంచే మాదిరిగా ఈ యొక్క మద్రసాను అభివృద్ధి చేయాలని చెప్పేసి కొంత స్థలాన్ని కూడా తీసుకొని దాని యొక్క నిర్మాణానికే ప్రజల సహకారాన్ని కోరడం జరుగుతుంది. ఇక హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని రహమతుల్లాహి తాలాలీ గారి యొక్క ఉరుసును గురించి చూద్దాం. ఆయన యొక్క ఉరుసు ప్రతి సంవత్సరం 11వ తారీఖున రబీఉస్సాని నెలలో జరుగుతుంది. ఈ సంవత్సరం అంటే 2020 సంవత్సరాన 27 నవంబర్ 2020 శుక్రవారం నాడు సందల్ గంధోత్సవం జరుగుతుంది. 28 నవంబర్ 2020 నాడు అంటే శనివారం ఉరుస్ జరుగుతుంది. 29వ నాడు ఆదివారం జియారత్ మరియు ఖత్మే ఖురాన్ ఫాతిహా ఖానీ జరుగుతుంది. ఉరుసు రోజున మధ్యాహ్నం ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ప్రజలకు అన్నదానం చేయించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇక హల్కా ప్రతి నెల హిజ్రీ నెల యొక్క 11వ తారీఖున రాత్రి 9:30 గంటలకు ఖచ్చితంగా ఆస్థానీయ ఆలియా సుహరవర్దియా నందు ఖత్మే ఖాజగానే సుహరవర్దియా చేయబడును. అంటే వారి కుటుంబ సభ్యులు మరియు మురీదులు అందరూ కలిసి అల్లాహ్ యొక్క జికర్ను చేస్తారు. తర్వాత అల్లాహతాలాకు దువా చేస్తారు. తర్వాత ఫాతిహా మరియు సలాములు చేస్తారు. తర్వాత మురీదులు కానీ ప్రజలు కానీ ధర్మ సందేహాలు ఇస్లాంకు సంబంధించినటువంటివి ఏవైనా ఉంటే అవి వారిని అడిగి తీర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా బగదాద్ నగరం నుండి వచ్చి గుత్తి పట్టణంలో ఇస్లాంకు సేవ చేసేటువంటి ఒక విత్తనాన్ని నాటినటువంటి హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని అల్ బగదాది సుహరవర్ది గారు ఆ నాటిన విత్తనం ఈరోజు చెట్టు అయ్యి దానికి పూచినటువంటి ఈ పువ్వులన్నీ కూడా ప్రజలకు సేవ చేస్తూ ఇస్లాంకు సేవ చేస్తూ ఆయన యొక్క పేరును నిలబెడుతూ ఉన్నారు. అల్లాహతాలా హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని అల్ బగదాది సుహరవర్ది గారి యొక్క సమాధిని నూరుతో అంటే కాంతితో నింపుగాక, ఆయన యొక్క దరజాను ఆయన యొక్క స్థాయిని అల్లాహతాలా రోజు రోజుకి పెంచుగాక, ఖయామత్ రోజున ఆయన యొక్క శుభాశీస్సులు మనపై అల్లాహతాలా కురిపించుగాక. వారందరికీ హజరత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసేని అల్ బగదాది సుహరవర్ది రహమతుల్లాహి తాలాలీ గారి యొక్క కుటుంబ సభ్యులకు ఖయామత్ వరకు ఇదే విధంగా ప్రజలకు సేవ చేసేటువంటి తౌఫీక్ని, ప్రజలకు సేవ చేసేటువంటి సంపదను, ప్రజలకు సేవ చేసేటువంటి జ్ఞానాన్ని అల్లాహతాలా వారికి తరానికి తరగకుండా ఖయామత్ వరకు అందించాలని చెప్పేసి వేడుకుంటూ, ఈ కృషి చేసినటువంటి నన్ను కూడా వారి యొక్క దువాలలో గుర్తుంచుకుంటారని ఆశిస్తూ ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.